హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు టాక్స్. అందరు ఎలా ఉన్నారండి? నేను బాగున్నా, మీరు అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి కోరుకుంటాను. అండ్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏం చేస్తున్నాను అంటే సండే రోజు బ్లాగ్ అయితే తీద్దాం అనుకున్నాను. సండే రోజు ఎలా ఉంటది ఏంటి అనేది. ఇంకా సండే వస్తే వర్క్ ఉండదు కదా, సో మా హస్బెండ్ కి అయితే హాలిడే. కొంచెం లేట్ గా అయితే లేచానన్నమాట. డైలీ మార్నింగే లేవడము. ఇంకా ఈరోజు ఒక్కరోజు అయితే కొంచెం అంటే మరీ అట్లా లేట్ గా లేవను, ఒక హాఫ్ అన్ అవర్ అట్లా 20 minutes లేట్ గా లేస్తా. సో ఇంకా లేవగానే ఇంకా చలికాలం స్టార్ట్ అయిపోయింది కదా, ఫుల్ చలి అన్నమాట. ఇంకా లేచి వెంటనే చల్లటి నీళ్ళ దగ్గరికి వెళ్ళడము, వర్క్ చేయడం అంటే ఫుల్ చలి పెడుతుంది. ఇంకా స్టార్ట్ చేసేస్తా వర్క్. రోజు మొత్తం అయితే అంతా గజిబిజిగా పడేసి పడుకున్నాము నైట్. ఇంకా అదంతా క్లీన్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకా వంట గది అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. ఇంకా టీ అయితే పెట్టేశాను అనమాట. ఫస్ట్ టీ కదా, టీ తాగిన తర్వాతనే ఏ వర్క్ అయినా స్టార్ట్ చేస్తాను. సో ఇంకా టీ తాగేసి వీడియో అయితే కంటిన్యూ చేసేస్తాను. ఎండ్ వరకు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ రోజు మొత్తం ఏం చేస్తాను ఏంటి అనేది కంప్లీట్ గా ఈ వీడియోలో అయితే చెప్తాను. ఏం తింటున్నావు? లేవగానే ఏదో ఒకటి అయితే ఇస్తూ ఉంటా. బిస్కెట్ అయితే తింటుంది. ఇంకా పాలల్లోకి బిస్కెట్ అయితే పెడతా. ఏం తింటున్నావు? వర్క్ అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాను. సో ఇంకా హౌస్ కూడా మొత్తం క్లీన్ చేసేసాను అన్నమాట. ఇంకా మా పాప అయితే ఇప్పుడే పాలు తాగేసింది, పాలు తాగింది. సో ఫ్రెష్ అప్ అయితే అయిపోతాను ఇప్పుడు. ఇంట్లో వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫ్రెష్ అప్ అయిపోయి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాను ఏంటి అనేది వీడియో అయితే కంప్లీట్ గా చూసేయండి. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి అయితే మేమైతే బయటకు వెళ్ళామన్నమాట. బయటికి అంటే టెంపుల్కి అయితే వెళ్ళాను. నిమిషాంబిక టెంపుల్కి అయితే వెళ్ళాను. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చాలా ట్రెండ్ అవుతుంది సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా కూడా ఈ టెంపుల్ గురించే చెప్తున్నారు కదా. సో ఈ నిమిషాంబిక టెంపుల్ నేనున్న ప్లేస్ నుంచి 5 minutes మాత్రమే, మా పక్క గల్లీలోనే ఉంటుంది టెంపుల్. అసలు నేను ఇక్కడికి వచ్చి 1 year అవుతున్నా కూడా ఒక్కసారే వెళ్ళానన్నమాట. ఈ టెంపుల్కి చాలా ప్రత్యేకత ఉంది. నేను చెప్తాను ఈ వీడియోలో, ఎండింగ్ వరకు అయితే చూడండి. ఎవరైనా ఇంకా వెళ్ళాలి అనుకున్న వాళ్ళైతే కంపల్సరిగా ఒకసారి వెళ్ళి అమ్మవారిని అయితే దర్శించుకోండి. కంపల్సరిగా కోరిక అయితే నెరవేరుతుంది. యాజ్ ఏ పర్సనల్ ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను. ఎందుకంటే మనం ఫస్ట్ టైం పోయి హార్ట్ఫుల్గా దేవతను చూసి 1 minute, అదే నిమిషాంబిక అంటే ఒక్క నిమిషంలో మొక్కుకుంటే చాలు కోరిక 21 రోజుల్లో ఖచ్చితంగా కంప్లీట్ అవుతుంది అని చెప్పి అక్కడ వాళ్ళు చెప్పారు. నేను ఫస్ట్ లైట్ తీసుకున్నా, అట్లేముంటుంది, అన్ని దేవుళ్ళకి అట్లనే మొక్కుతే నెరవేరుతాయి అని చెప్పి అంటారు అని చెప్పి. అట్లా కాదండి, మీరు కళ్ళు ఓపెన్ చేసి దేవతను చూస్తూ ఒక 1 minute అట్లనే మొక్కుకోండి. నిమిషం మొక్కు లేదు, ఇంకా పెద్ద మొక్కు ఉందంటే నిమిషంలోనే మొక్కుకోవాలి. అది 21 daysలో అయితే పక్కా కంప్లీట్ అవుతుంది అని చెప్పి అక్కడ బాగా వాళ్ళ నమ్మకం అట. అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ మొక్కు తీరిన తర్వాత మళ్ళీ 108 ప్రదర్శనలు అయితే చేయాలి మనము ఆ దేవతకి. ముందు అయితే 16 ప్రదర్శనలు చేసి ఆ కోరిక కోరుకోవాలి అంట. నేనైతే అలా చేయలేదు, నార్మల్గా ఒక 5 rounds తిరిగి కోరిక అయితే కోరుకున్నాను. వితిన్ 21 daysలో అది నెరవేరాలి అని చెప్పి మొక్కుకున్నాను. నేను 2-3 కోరుకున్నా, అందులో ఒక 1 అయితే సక్సెస్ అయింది. దాన్ని ప్రదర్శనలు కంప్లీట్ చేద్దామని చెప్పి టెంపుల్కి వెళ్దామంటే అస్సలు కుదరట్లేదు. ఎప్పుడు చూసినా కూడా ఫుల్ హెవీ రష్ ఉంటుంది, ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. అసలు ప్రదర్శనలు అయితే చెయ్యనియట్లేదు, ఆపేశారు. మీకు వీడియోలో చూస్తే అర్థమైపోతుంది. గజస్తంభం ముందైతే మొత్తం క్లోజ్ చేసేసారన్నమాట. ఓన్లీ దేవతని దర్శించుకునే మాత్రమే అక్కడ ఫెసిలిటీ పెట్టారన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ కార్తీక మాసంలో హెవీగా రష్ వస్తున్నారు కాబట్టి, ప్లస్ దీపారాధన కూడా చేస్తున్నారు కాబట్టి ఈ ప్రదర్శనలు అనేవి ఆపేశారంట. అందుకోసమే నాకు ఈ మొక్కు చెల్లించుకునే టైమే అస్సలు వస్తలేదు. ఇప్పుడైతే ప్రస్తుతానికి వెళ్ళి దేవతని అయితే దర్శించుకొని వచ్చాను అమ్మవారిని. ఇంకా ప్రదర్శనలు చేయాలంటే 2 to 5 o'clock వరకు, ఓన్లీ 2 hours మాత్రమే చేయాలని చెప్పారు. ఇంకా అప్పటికి నాకు టైం సెట్ అవ్వలేదు. అందుకోసమే ఇంకా నేనైతే రిటర్న్ వచ్చేసాను. ఇంకా ఈ కార్తీక మాసము ఎండింగ్ టైంలో కాబట్టి ఇంకా హెవీ రష్ ఉంటున్నారు. నైట్ టైంలో కూడా ఉంటున్నారన్నమాట. దాని ముందు నుంచే మేము వెళ్తామన్నమాట ఎటైనా వెళ్ళాలి అంటే అప్పుడప్పుడు. సో ఇంత దగ్గరుండి కూడా అసలు వెళ్ళలేకపోతున్నాను. దూరం నుంచి కూడా వస్తున్నారు. ఏదైనా టైం వస్తేనే దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే అది టైం రాసి పెట్టుంటేనే అవుతుంది. ఫైనల్గా మాకైతే ఈ సండే అయితే సెట్ అయింది. సో మీరు చూడండి ఎంత క్రౌడ్ ఉందో. అసలు అక్కడ
ఫోన్స్ అయితే అలోవే లేదు మొత్తంకి. అలో ఉంది కానీ వీడియో అస్సలు తీయనియట్లేదు. వీడియో తీయడం చూస్తే మాత్రం డైరెక్ట్ ఫుల్గా తిడుతున్నాడు. ఇంకా నేను కొంచెం అలా అయితే వీడియో అయితే తీసానమాట మీకు చూపిద్దామని చెప్పి. అండ్ ఇంకా అదే టెంపుల్లో సాయిబాబాది, వినాయకుడిది ప్లస్ శివలింగము, నాగదేవత, హనుమాన్ని అన్నీ ఒకే దగ్గర ఉంటాయన్నమాట. ఆ టెంపుల్కి వెళ్తే అన్ని దేవుళ్ళని దర్శించుకోవచ్చు. అన్ని దేవుళ్ళు దర్శించుకొని ఇంకా అవుట్ అయితే వచ్చేసి ప్రసాదం అయితే తీసుకున్నాను. ఇంకా అక్కడ చూపిస్తున్న స్టాండ్లో దీపారాధన అయితే చేసుకున్నారు. టెంపుల్లో పెడితే అక్కడ ప్లేస్ లేదు సరిగ్గా అని చెప్పి బయట ప్రొవైడ్ చేశారు. ఇంకా నేను కోకోనట్ ప్లస్ అక్కడ ఫస్ట్లో దీపం చూపించాను కదా, ఆ దీపం ఆమె 100 అంది. సో ఇంకా అనవసరం అని చెప్పి నేను తీసుకోలేదు. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళగానే ప్రసాదం తీసుకున్నాక ఆపోజిట్లోనే పోచమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళైతే కంపల్సరీగా ఆ దేవతను అయితే ఒకసారి దర్శించుకొని వెళ్ళాలి. అయితే రిటర్న్ అయితే అయిపోయాను. రిటర్న్లో వెళ్తుంటే చూడండి ఎంత ట్రాఫిక్ జామ్ అయిందో. సో ఇది అండి ఈరోజు అయితే వీడియో. ఇంకా ఈరోజు వీడియో కాదు, ఇంకా ఈ రోజులో ఇంకా కంటిన్యూ వీడియో కూడా ఉంది. అండ్ మీరు నేను ఈవినింగ్ ఎటు వెళ్ళాను అని చెప్పి ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. ఆ నెక్స్ట్ వీడియో అయితే మిస్ అవ్వకుండా కంపల్సరీగా చూడండి. ఇంకా ఇంటికి వచ్చేసి అయితే లంచ్ ప్రిపేర్ చేసి లంచ్ తినేసి అయితే ఇంకొక ప్లేస్కి అయితే వెళ్ళానన్నమాట. అది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి.